హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు. ఈరోజు వ్లాగ్ ఏంటో చూసే ముందుగా మంచి మాట నేర్చుకుందాం. ఏ విజయానికైనా కృషి అవసరం, కష్టం దాని మార్గం చూపిస్తుంది. ఈ కొటేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టిఫిన్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం చట్నీ చేసుకుందాం. ఇడ్లీలోకి నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. ముందుగా పల్లీలను వేయించుకుందాం. నేనైతే ఇలా పెనం పెట్టేసి పెనం మీద వేయిస్తానండి. నేను చెప్పాను కదా వీడియోలో. నిన్నటి వీడియో ఎవరన్నా చూడకపోతే ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్ళి చూడండి, వీడియో మీకు కనిపిస్తుంది. ఇలా బాగా వేయించేసుకుందాం. మనము పల్లీలు ఐరన్ ప్యాన్ మీద వేయిస్తున్నాం కదా, దీనివల్ల పల్లీలు బాగా వేగి చట్నీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేశాను. వాటర్ పోసి ముందే వాటర్ పోసి నీళ్లు మరిగించుకొని ఉంచుకోవాలండి. తర్వాత ప్లేట్లో ఇడ్లీ వేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇడ్లీ త్వరగా కుక్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇడ్లీ మీరు ఎప్పుడు వేసినా నీళ్లు పైకి వచ్చి ఇడ్లీ అంతా నీరుగా అయిపోయినట్టయితే ఇడ్లీ పిండి ప్లేట్స్ మీద వేసేటప్పుడు లాస్ట్ ప్లేట్లో మీరు ఇడ్లీ పిండి వేయకండి. దాన్ని అలాగే ఎంటీగా వదిలేసి మిగిలిన ప్లేట్స్ అన్నిట్లో పిండి వేసుకోండి. ఒకవేళ ఇడ్లీ పాత్రలో నీళ్లు ఎక్కువైనట్టయితే అవి లాస్ట్ ప్లేట్ వరకు వచ్చి ఆగిపోతాయండి, ఇంకా పైకి రావు. దానివల్ల ఇడ్లీలు కూడా పాడవకుండా ఉంటాయి. ఇంతకుముందు మనం పెనం మీద పల్లీలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు మిర్చి కూడా వేయించేసుకుందాం. మీకు కావాల్సినన్ని మిర్చి మీరు వేసుకోండి. నేను 2 వేసాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత తీసి ఇడ్లీ కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. ఇలా వేలుతో ఇడ్లీని ప్రెస్ చేసి చూస్తే వేలికి ఏమీ అంటుకోకపోతే ఇడ్లీ కుక్ అయిపోయాయని అర్థం. ఈ టిప్ మనందరికీ తెలుసు కదండి. ఇక్కడ పక్కన స్టవ్ మీద నేను కుక్కర్లో కందిపప్పు పెట్టేశాను. ఈరోజు పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకుందాం. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇలాగా గ్యాస్ కట్ పెట్టేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. కుక్కర్కి మూత పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా పైన హ్యాండ్తో నొక్కి మూత పెట్టుకోవాలి, అప్పుడే కరెక్ట్గా అది ఫిక్స్ అవుతుంది. తర్వాత విజిల్ని పెట్టేటప్పుడు విజిల్ని ఒకసారి ట్విస్ట్ చేయాలండి. అది రౌండ్ తిరిగితే అది కరెక్ట్గా కూర్చున్నట్టు. ఈ టిప్ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఇక్కడ నేను సాంబార్లోకి కూరగాయలన్నీ కట్ చేస్తున్నాను. నేను ములక్కాయ, ఇంకా క్యారెట్, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేస్తున్నాను. ఇంకా సొరకాయ కూడా వేస్తున్నాను అండి. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో మీరు సాంబార్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా అన్నీ కలిపే చేస్తానండి. సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది ఏ వెజిటేబుల్తో అయినా. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సొరకాయ కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. వెజిటేబుల్ క్వాంటిటీ మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సాంబార్లో ఎలా వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది. సొరకాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు నేను ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. ఆవాలు వేగిపోయాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు దీనిలో కొంచెం ఎక్కువే వేసుకోండి. పప్పుచారులో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి. చూడండి, ఇలా వేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా కలిపేసుకోండి. మొత్తం కలిసిపోయేలాగా కలపండి. పసుపు అంతా వెజిటేబుల్స్కి పట్టాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలిపేయండి. చూడండి, ఇలా 30% వరకు మగ్గిపోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే ఎప్పుడు చేసినా వెల్లుల్లి వేస్తాను. ఒక 2-3 రెబ్బలు వేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కారం కూడా వేసేస్తున్నాను. తగినంత కారం వేసుకోండి. పులుపు తగ్గట్టుగా వేసుకోండి. కారం మరీ ఎక్కువ వేసుకోవద్దు. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. మీరు సాంబార్ మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కారం అంతా ముక్కలకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం అన్ని వెజిటేబుల్స్. మీకు ఏదన్నా రెసిపీ కావాలన్నా నన్ను కమెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. నేను నా వీలుని బట్టి ఆ రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి చూద్దాము. ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇలా కలుపుకున్న తర్వాత ముక్కల్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ వాటర్లో మరుగుతాయి కదా ముక్కలన్నీ, ఆ టేస్ట్ అంతా, ముక్కల టేస్ట్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత
మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయింది. నేను అసలు గంజి వార్చనండి, గంజి వార్చితే అన్నం టేస్ట్ బాగోదు అసలు. తర్వాత ఇక్కడ మూత తీసి చూసుకుందాం. చూడండి ఇలా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ మీకు సరిపోయినట్టయితే ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు మీరు పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. చింతపండు మరీ పుల్లగా ఉంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చింతపండు మీ దగ్గర తక్కువ పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు చింతపండు పులుసుని వీలైనంత తక్కువే వేసుకోండి. ఎందుకంటే చింతపండు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిది కాదు. చింతపండు పులుసు పోసిన తర్వాత తగినన్ని వాటరు ఇప్పుడే వేసుకోండి. వాటర్ కూడా పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. అప్పుడు ముక్కలన్నీ బాగా మరుగుతాయి. తర్వాత ఇందాక పప్పు ఉడికించుకున్నాం కదా కుక్కర్లో, కొంచెం కల్లుప్పు వేసి పప్పు అంతా వెనిపేసుకుందాం. మీకు వీలైనంత మెత్తగా వెనుపుకోండి. మీరు కావాలంటే ఈ పప్పుని మిక్సీలో వేసి కూడా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. అప్పుడు సాంబార్లో ఇంకా బాగా కలుస్తుంది. నేనైతే మిక్సీ వేయట్లేదండి, ఎందుకంటే పప్పు బాగా ఉడికిపోయింది. మీరు నన్ను ఏదన్నా రెసిపీ అడగాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. పప్పుని ఈ విధంగా వెనుపుకున్న తర్వాత ఇక్కడ నేను మా పిల్లల కోసం పప్పు విడిగా తీస్తున్నానండి. మా పిల్లలకి అన్నంలో సాంబార్తో పాటు ఈ పప్పు కూడా వేసి ఇస్తానండి. అప్పుడు వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా వాళ్ళకి చాలా నచ్చుతుంది. పిల్లలకి కమ్మగా ఉంటే బాగా తింటారు కదా. చింతపండు పులుసు ముక్కలతో పాటు మరిగిపోయి ఉంటుంది. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి బాగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వెనుపుకున్నాం కదా పప్పు, దీనిలోకి యాడ్ చేసుకుందాం. మీకు ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే పప్పు వేసేటప్పుడే ఆ పప్పులోనే వాటర్ కలిపి దీనిలో వేసుకోండి. మీరు సాంబార్ ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. పప్పులో వాటర్ కలిపేసి పోసేస్తున్నాను. నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు సాంబార్ పొడి వేసేసుకుందాం. నేను సాంబార్ పొడి దాదాపు ఇంట్లో చేసిందే వేస్తానండి. నా దగ్గర అయిపోయింది, అందుకని ఎంటీఆర్ సాంబార్ పొడి వేస్తున్నాను. నేను సాంబార్ పొడి ఎలా చేస్తానో ముందు వీడియోస్లో మీతో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఈవెన్గా కలుపుకోండి. సాంబార్ పొడి వల్లే సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి బాగా మరిగించుకుందాం. సాంబార్ని ఎంత బాగా మరిగించుకుంటే టేస్ట్ అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కుసేపు మరిగించుకుందాం. ఇక్కడ చూడండి, మీకు ఒక టిప్ చెప్తాను. సాంబార్లో పులుపు ఎప్పుడైనా సరిపోనట్టయితే మనము ఈ విధంగా చేయొచ్చు. ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు నిమ్మ చెక్క ఒకటి తీసుకొని ఇలా పైన పిండేసి కలిపేసుకుంటే నిమ్మకాయలోని పులుపు సాంబార్లో యాడ్ అవుతుంది కదా, ఆ పులుపు వల్ల సాంబారు చాలా టేస్టీగా తయారవుతాయి. అప్పుడు చప్పగా ఉండవండి. ఈ టిప్పు మీలో ఎవరికన్నా తెలియకపోతే ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి బాగా మరుగుతున్నాయి కదా. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేయడం వల్ల సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది. ముఖ్యంగా కొత్తిమీరలో కాడలు ఎక్కువ వేసుకోండి. కొత్తిమీరలో కాడలు వేయడం వల్ల సాంబార్కి చాలా రుచి వస్తుందండి. తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చూద్దామండి. చూడండి ఈ విధంగా మరిగిపోయినాయి కదా. ఇంతేనండి సాంబారు, సింపుల్ స్టైల్లో ఇలా చేసుకోవచ్చు. మీకు ఇంకా సాంబార్ చిక్కగా కావాలనిపిస్తే మీరు ఇంకా ఒక 10 నిమిషాలు, ఒక 15 మినిట్స్ అట్లాగా స్టవ్ మీద ఉంచుకొని మరిగించుకోండి. అప్పుడు ఇంకా చిక్కగా అవుతాయి. అక్కర్లేని వాళ్ళు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.